హలో అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఈరోజు మనకి మంచిర్యాల బస్ స్టాప్ ఏంటని చూస్తున్నారా? ఈరోజు కార్గోలో ధరంపూర్ నుంచి మనకు పంపేయడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనకు ధర్మాపూర్ నుంచి వెళ్ళి కార్గోలో మనకు పంప్ అయితే ప్యాక్ చేసి పంపేయడం జరిగింది. ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకు చూడండి, ఇక్కడ ఈరోజు నాకు ధర్మాపూర్ నుంచి వెళ్ళి పంపేయడం జరిగింది. అన్న మా పంపు మెకానిక్స్ దగ్గర చేపించామన్నా 4-5 సార్లు చేపించినా కూడా పంపు ప్రాబ్లం సాల్వ్ కావడం లేదన్నా. అందుకోసం అని చెప్పి ఇప్పుడు నా దగ్గరికి పంపేయడం జరిగింది. అసలు దీనికి ఏం ప్రాబ్లం జరిగింది అనే విషయం నేను మీకు చెప్తాను. చూడండి, ఈరోజు ఈ పంపుని ఇప్పుడు ఓపెన్ చేస్తాను. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతుంది అనే విషయం కూడా మీకు చెప్తాను. చూడండి, చాలా మంది అన్న మీ దగ్గరికి నేను పంపు ఎలా పంపేయాలన్నా అని అడగడం జరుగుతుంది. మీకు నో ప్రాబ్లం అండి. మీకు తెలంగాణలో కార్గో సర్వీస్ ఉంది కదండి, అలా పంపిస్తే నేను 100% మీకు మీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ చేస్తానండి. అలాగే మీకు బెస్ట్ అంటే బెస్ట్ సర్వీస్ కూడా నేను అందజేస్తాను. అలాగే చూడండి, మీరు నాకు చూపిస్తున్న సపోర్ట్కి మీ అందరికీ కృతజ్ఞతలు అండి. అలాగే మీరు మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. పంప్ అనేది మనకు ఇలా ఉందండి, ఈ మోడల్లో ఉంది. ఈ పంపుకి అసలు ఏం ప్రాబ్లం అయిందనే విషయం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే ఇప్పుడు ఈ పంపు చూడండి ఎలా ఉంది. మళ్ళీ నేను రిపేర్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను. అలాగే అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఆ పార్ట్ 2 అని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.